is the one of the longest train. రోజు రంజాన్ మంత్ కాబట్టి నేను ఫాస్టింగ్ ఉన్నాను అన్నమాట. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీరో రాక్స్. ఈరోజు మన ఛానల్ చూడబోయేది ఒక కొత్త వీడియో. ఈ వీడియో ఏంటంటే మనం ట్రైన్ ట్రావెల్. ఇది ఎక్కడికి వెళ్తుందంటే తిరునెల్వేలి టు శ్రీ వైష్ణవి మాత దేవ్ KATRA. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్. సో లాంగ్ ట్రైన్ అన్నమాట. నియర్లీ 3300 కిలోమీటర్స్ వచ్చి మనకి ట్రావెల్ చేస్తుంది ట్రైన్ వచ్చి. సో మనం ఈ ట్రైన్లో ఏం చేయబోతున్నామంటే, సో ఈరోజు రంజాన్ మంత్ కాబట్టి నేను ఫాస్టింగ్ ఉన్నాను అన్నమాట. మరి ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఫాస్టింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఫాస్టింగ్లో ఉన్నాము. బ్రేక్ చేసేది 6:30 సన్సెట్ తర్వాత. మరి మనం ట్రావెల్లో మనం ఏ ఫుడ్ తెచ్చుకున్నామని ప్రతి ఒక్కటి కూడా ఇంటి దగ్గర నుంచి నీట్గా ప్యాక్ చేసుకుని తీసుకొని వచ్చాను. మరి ఇంకొకటి ఏంటంటే, మనం యాక్చువల్ తీసుకుంటే మన ఫుడ్ వచ్చి IRCTC ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చు. అది కూడా మీకు కూడా ఎలా చూపిస్తాను. మరి IRCTC కాకుండా వీ కెన్ ఆర్డర్ త్రూ పిజ్జా, త్రూ మినోస్, త్రూ వాళ్ళ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియో క్లియర్గా చూపిస్తాను. స్కిప్ అవ్వకుండా వీడియోని చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియో కొంచెం డల్గా ఉంటుంది బికాస్ లైట్ అనేది వర్షం పడడం వల్ల టోటలీ డిమ్గా ఉంది. మరి కాకుండా ఈ లైట్స్ కూడా అంత మనకి ఫ్లెక్సిబుల్ లేదు వీడియో తీసుకునేంత. సో గాయస్, మనం ట్రైన్ వచ్చి ఇగో అనే యాప్లో మనం బుక్ చేసుకున్నాం. సరే, మన కిందకు వస్తే ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కిందకు వస్తే మనకి ఈ క్యాటరింగ్ అని ఉంటుంది అన్నమాట. దాన్ని క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. మనం కిందకు వస్తే మనం ట్రావెల్ చేసే ట్రైన్ ఉంటుంది. లేదనుకుంటే PNR నెంబర్ అని ఎంటర్ చేసుకోవచ్చు. PNR నెంబర్ ఎంటర్ చేయగానే మనకు ఒక 5 స్పాట్స్ చూపిస్తుంది. మన ట్రైన్ వెళ్ళే స్పాట్స్ వచ్చి మధురై అనేది కాట్బాడి, ఇది మార్నింగ్ వచ్చేస్తుంది అన్నమాట. మనం వెళ్ళేది నెల్లూరు కాబట్టి సో ఈ మధ్యలో అనేది 5 స్టేషన్ వస్తుంది అన్నమాట. మనం మధురై క్లిక్ చేసిన తర్వాత ఈ హోటల్స్ చూపిస్తుంది. మనకి ఏ హోటల్స్ ఉన్నాయి, 6 హోటల్స్ ఉన్నాయన్నమాట. దాని లోపల రైల్ రెసిపీ అని లైక్ సంథింగ్ చూపిస్తుంది. మరి మనం బిర్యానీ లైఫ్ సెలెక్ట్ చేసాం. దాని లోపల తీసుకుంటే గోస్ట్ హలీమ్ అని తీసుకున్నాం, ఒకరు తినేటట్టు. దీంట్లో మనం ఒక ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, మళ్ళీ మన ఫోన్ నంబర్, నెక్స్ట్ వచ్చి మన ఒక మెయిల్ ID ఎంటర్ చేసిన తర్వాత యూ వాంట్ టు గో టు ద నెక్స్ట్ లైక్ క్లిక్ చేసిన తర్వాత సీట్ నెంబర్ అని చూపించేస్తుంది. అన్ని చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఎవ్రీథింగ్ వాజ్ ఓకే వీ కెన్ గో టు ద నెక్స్ట్. క్లిక్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇంకో నంబరు. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ దగ్గర మనం ఇంకొక నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద కూపన్ కోడ్ కూడా అవుతుంది. కూపన్ కోడ్ ఏమైనా ఉంటే మనం రెఫరల్ చేసుకోవచ్చు. మన దగ్గర కూపన్ కోడ్ ఏం లేదు కాబట్టి మనం ఏం ఎంటర్ చేయలేదు. సో టోటల్ అమౌంట్ వచ్చి 272 రూపీస్ వచ్చిందన్నమాట. యాజ్ యూజువల్ మనం ఫోన్పే ఏదైనా వాడని పెట్టుకోవచ్చు, క్యాష్ ఆన్ డెలివరీ కూడా పే చేసుకోవచ్చు. బట్ మనం వచ్చి సో వీ కెన్ చూస్ త్రూ ఫోన్పే ద్వారా. మరి మన ఆర్డర్ కన్ఫర్మేషన్ అయితే రెడీ అయిపోయింది, వచ్చేసింది చూడు. థ్యాంక్ యూ, యువర్ ఆర్డర్ వాస్ ప్లేస్డ్ అని వచ్చేసింది. ఆర్డర్ ప్లేస్ చేస్తాం బట్ మనీ పే చేయలేదు. ఇది వచ్చి మనం మనీ కూడా పే చేసుకోవచ్చు మనం ఆ తర్వాత కొంచెం. సో మరి మనం ఫాస్టింగ్ ఓపెన్ చేయడానికి డేట్స్ తెచ్చుకున్నాం. డేట్స్తో పాటు కట్లెట్ మరియు స్ప్రింగ్ రోల్ ఒకటి తెచ్చుకున్నాం. చికెన్లో 2 కట్లెట్, 3 కట్లెట్, 2 స్ప్రింగ్ రోల్ తెచ్చుకున్నాం. యూజువల్ తీసుకుంటే ఇది బనానా ఒకటి, మరి వండర్ కేక్, మిల్క్ కేక్, వెనిలా ఫ్లేవర్ ఇది ఒకటి తెచ్చుకున్నాం. ఒకటి తీసుకుంటే మరి సర్బత్, నన్నారి సర్బత్ ఒకటి, ఒక వాటర్ బాటిల్, మరి యాక్చువల్లీ ఇది చికెన్ పీసెస్ ఇది. సో టైం వచ్చి 6:30 అయిపోయింది. సో లెట్స్ బ్రేక్ ద ఫాస్టింగ్. ఫస్ట్ ఒక వాటర్ తాగాం. వాటర్ ఎందుకు తాగాలంటే ఉదయం నుంచి మనం వాటర్ తాగాం కాబట్టి ఈ పేగులు అనేవి బాగా చిన్నది అయిపోయి ఉంటుంది. సో వాటర్ తాగడం వల్ల ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ డేట్స్ తినాలి. డేట్స్ ఎందుకు తింటున్నారంటే అలైబిన్ డేట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఉదయం నుంచి మనం ఫుడ్ తినాం కాబట్టి మన బాడీలో షుగర్ లెవెల్స్ అని అప్ అండ్ డౌన్ ఉంటాయి. సో డేట్స్ తినడం వల్ల లెవెల్ అయిపోతుంది. పెద్ద డేట్స్ ఇవి, అరేబియన్. కమింగ్ టు దిస్ స్ప్రైట్ లేదు, నన్నారి
నన్నారి సర్బత్ అంటారు అనమాట. ఈ నన్నారి సర్బత్ అనేది విత్ బేసిక్ సీడ్స్తో ఉంటుంది, అంటే సబ్జా సీడ్స్తో ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది, బాడీని బాగా కూల్ చేస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి ఫుడ్ తినకపోవడం వల్ల బాడీ అనేది హీట్ అయిపోతుంది. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సర్బత్ ప్లస్ లెమన్ అంతే. సబ్జా బేసిక్ సీడ్ వేస్తే నో షుగర్ అన్నమాట, షుగర్ యాడ్ చేయగలదు. వాజ్ వెరీ ఎక్సలెంట్గా ఉంటుంది, బాడీ హెల్త్కి చాలా మంచిది. కట్లెట్ ఒక సైజు చికెన్ కట్లెట్ ఎక్సలెంట్గా ఉంది. సాస్ తీసుకోవడం మర్చిపోయాను ఎందుకంటే, బట్ వితౌట్ సాస్ ఆల్సో వెరీ గుడ్. వేడి చల్లారకుండా ఉండడానికి నేను అల్యూమినియం ఫాయిల్లో ఫోల్డ్ చేసుకుని తీసుకొచ్చాను. నెక్స్ట్ చికెన్ రోల్. మామూలుగా ఇళ్ళల్లో చేస్తే ఇంత స్మూత్గా ఉంటుంది, బట్ ఎక్కువ రోల్ అవుతుంది. దిస్ వాజ్ వెరీ గుడ్. బోండా వడ ఇటు పెట్టి ఓపెన్ చేస్తారు, మనం ఈరోజు మనం డిఫరెంట్గా. సో చికెన్ బిస్కెట్ ట్రై చేద్దాం. తెచ్చుకుంది ఇది డిన్నర్కే, బట్ ఇట్ బిట్ ట్రై. అల్యూమినియం ఫాయిల్లో నీట్గా ప్యాక్ చేసింది, బోన్లెస్. వెరీ గుడ్. నాకు కరివేపాకు చేయడం అంటే చాలా ఇష్టం. దేంట్లోనే కరివేపాకు వేస్తే ఐ విల్ బీ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎంత ఇష్టం కరివేపాకు అంటే. గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే, మీకు ఇందాక చూసినట్టే అరటిపండు నేంద్రపురం. ఇప్పుడు దీన్ని తినలేను, ఒక డిన్నర్ తిన్నప్పుడు నేను చూపిస్తాను మీకు. చాలామంది కేరళ నుంచి చిప్స్ తెచ్చుకుంటారు కదా, అక్కడ శబరిమలకి వెళ్ళినప్పుడు ఆ చిప్స్ ఈ అరటిపండుతో చేస్తారు. మన అరటిపండుతో కాదు, నేంద్రపురం. చాలా పొడుగ్గా ఉంటుంది, గుడ్ ఫర్ హెల్త్. ఈ డిన్నర్ అయిపోయిన తర్వాత నేను తింటాను, నేను చూపిస్తాను. సో గాయస్, ఫైనల్లీ మనం ఆ ఫుడ్ ఆర్డర్ చేసాం. ఐఆర్సీఎస్లో వచ్చేసింది మనకి ప్యాకింగ్తో పాటు. ఇట్ షూర్ లైక్ బిర్యానీ లైఫ్ నుంచి హలీం ఆర్డర్ చేసాం. చూడండి, ప్యాకింగ్తో పాటు చాలా నీట్గా ఉంది. సేమ్ మన హాట్ బాక్స్ తీసుకొచ్చి డెలివరీ ఇచ్చారు. దీని ఎలా ఉందని మనం ట్రై చేసి చూద్దాం. లెట్స్ ట్రై. నీట్గా ఇచ్చిన ప్యాకింగ్. ప్యాకింగ్లో హలీం ఇచ్చారు మనకి, ప్యాకెట్తో నీట్గా. ద బిర్యానీ లైఫ్ నాన్ వెజ్ బెస్ట్ హలీం 250 grams ప్యాకింగ్. మరి దీంట్లో మనకి కట్లరీ లైక్ ఒక టిష్యూ అండ్ ఒక స్పూన్ ఇచ్చినారు, వుడెన్ స్పూన్. సో హలీం వాజ్ రెడీ టు ఈట్. ఫుల్ ఆయిలీ, బాగా వేడిగా ఉంది. హాట్ ఓకే, తినచ్చు. ఫుడ్లో ట్రైన్స్లో మరీ అరెస్ట్గా ఉంటాయి. వాజ్ గుడ్. మన హైదరాబాద్ హలీము ఇవన్నీ తినే మనకు అలవాటు కాబట్టి హలీమ్స్ మనకి సెట్ కావు. వాజ్ గుడ్. మటన్ అనేది తగులుతుంది ఆ చిన్న చిన్న పీస్, బట్ మన దాంట్లో అసలు ఒక ఫుల్ పేస్టెడ్ అయిపోతుంది. బట్ ఇది వచ్చి లైట్గా మనకు తగులుతుంది అక్కడక్కడ. గుడ్. పెప్పర్ ఇలా బాల్స్లో ఉన్నాయి, పెప్పర్ బాల్స్ అలా వేసినారు. కొంచెం మిక్స్ చేసుకొని తినాలి. లిటిల్ బిట్ ఆయిల్ ఎక్కువ ఉంది. ఇట్ వాజ్ వెరీ గుడ్. పిజ్జా ఆర్డర్ చేద్దాం అనుకున్నాను, బట్ ముందే బ్రేక్ఫాస్ట్ చేయడం, డిన్నర్ చేయడం వల్ల ఆర్డర్ చేయలేదు. ఇది అనుకోండి, ఒక రకంగా యావరేజ్ వెళ్ళిపోతుంది ఫుడ్.
చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. బట్ 1 అవర్ ముందు ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి, ఏదో ఫుడ్ రెడీ అయిందా లేదా అని. బికాస్ నేను ఇంతకుముందు ఒకసారి ఆర్డర్ చేసినప్పుడు నేను వాళ్ళకి కాల్ చేయలేదు కాబట్టి వాళ్ళు స్కిప్ చేస్తారనమాట ఫుడ్, వాళ్ళు మర్చిపోతారనమాట ఫుడ్ ట్రైన్లో. ఎందుకంటే చాలామంది ఆర్డర్ చేస్తారు, చాలామంది డెలివరీ తీసుకోరు. సో దానివల్ల దే వోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. మనం కాల్ చేసి ఖచ్చితంగా 1 అవర్ ముందు అడగండి. ఇంకోటి ఏంటంటే 90 minutes ముందు మనం బుక్ చేసుకోవాలి ఏదైనా ఫుడ్ మనకు కావాలంటే. ఫుడ్ ప్రాసెస్ అవ్వడానికి ఇదంతా ప్రాసెస్ 90 minutes అవుతుంది. మన పిఎన్ఆర్ నెంబర్ వాడుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. డామినోస్ కూడా పిజ్జా పెట్టుకోవచ్చు. ఓకే బాయ్.